శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగా జీవితం సాహిత్యం 8వ భాగం 1-11-20. పురాణం తొలి కథ గుండు సూదుడు. దీనిపై కేబిఎస్ వర్మ గారు ఒక వ్యాసం రాశారు. అతి చిన్నవి అని అనుకున్నవి జీవితంలో ముఖ్యంగా ఉద్యోగాలు ఎంతో ప్రధానమైనవిగా ఉంటాయి. అది జీవితాన్ని ఉద్యోగాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. పట్టించుకోకపోతే నాణ్యత ప్రమాణాన్ని మరింతగానో తగ్గిస్తాయి. అలా సంస్థ విజయానికి అడ్డుపడి ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి గుండు సూది వరకు ముఖ్యమే అనే విషయం అనుభవజ్ఞులకు తప్ప ఇతరులకు బోధపడ. విజ్ఞానంలాగే అజ్ఞానం కూడా అనంతం కదా. పురాణం శర్మగారు రచయితగా సాహిత్యాభిమానులు ఎందరికో తెలుసు. వారపత్రిక సంపాదకుడిగా అశేష పాఠకులకు తెలుసు. పురాణం మొదటి కథ గుండు సూదుడు. ఆ కథ ప్రథమ పురుషలో రాశాను అంట. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ చదువుతుంటే కాదని మొత్తం చదివాక తెలుస్తుంది. ఓ ఆఫీసులో గుండు సూదులు అయిపోవడం పెద్ద సమస్య అయిపోదు. గుండు సూది ఎంతో చిన్నదే అయినా దాని పని ఎంత పెద్దదో. గుండు సూదుల కోసం ఓ ప్రభుత్వ కార్యాలయంలో గుమాస్తా ఎంతగా బాధపడ్డారు, ఆరాటపడ్డారు. ఓ యువ గుమాస్తా ఎంతగా పోరాడాడు. ఈ కథ సమర్థవంతంగా అంతేకాదు, అధికారులు ఎలాగ నిస్సిగ్గుగా వ్యవహరిస్తారో కూడా అత్యంత సమర్థవంతం, కళ్లకు కట్టినట్లు చూపు. అసలు ఈ కథ గుండు సూదులు పోతూ ఉంటాయి. పోయినప్పుడల్లా అల్లర్లు జరుగుతూ ఉంటాయి. అల్లర్లు జరిగేటప్పుడల్లా అధికారులు మెమోలు రాస్తూ ఉంటారు. మెమోలు రాసిన తర్వాత ఒకరిద్దరు గుమాస్తాలు తిరగబడుతూ ఉంటారు. ఏదో వంక చూసుకొని వాళ్ళని సస్పెన్షన్లో ఉంచుతారు అని ప్రారంభం. అనేక సార్లు అడిగినా గుండు సూదులు పై అధికారులు కొనకపోవడంతో గుమాస్తాలు పోస్టులో వచ్చే కాగితాలకుండే గుండు సూదుని తీసి వాడుతారు. వాళ్ళు గుండు సూదుల కోసం ఎలా ఇబ్బంది పడతారో కాస్త వ్యంగ్యంగా జోడేసి, ఇవాళ శరాబుడ్డి కింద వండు గుండు సూది దొరికింది, రేపు తలకాయ దువ్వుకుంటుంటే దువ్వెన దొరకచ్చు అంటాడు రచయిత. ఒక్కసారి ఏడాదికి సరిపడ గుండు సూదుని కొనాలంటారు. ఆ ఆఫీసుకు జీతం పుచ్చుకునే అధికారి స్థానిక గౌరవాధికారి ఉంటారు. ఆ గౌరవాధికారికి గుండు సూదులు కావాలని మొరపెట్టుకుంటారు గుమార్. నేను చెప్పాను, అందుకని మేము ఇట్లా చేశాం అనటానికి కావచ్చు. నా కొద్ది గొడవ మీ పెద్ద ఆఫీసుకు రాసి సమ్మతి తెచ్చుకుంటే నాకు అభ్యంతరం లేదు అంటాడే. ఇంతలో కుర్రాడు గుమాస్తాగా బెదవాడ కాలేజీలో ఇంటర్ చదివి అక్కడ ఉద్యోగంలో చేరాడు. ఇక్కడ అతని గురించి తెలుసయ్య. తెలుగులో మంచి ఘాటుగా రాస్తాడు. మనిషి బక్కపరసగా ఊసలా ఉంటాడు. మాట్లాడితే, నడిస్తే, వ్రాస్తే విప్లవం. నేను నీలో వర్ధిల్లుతున్నానంటుంది అని వర్ణిస్తే, గుండు సోదర కోసం ఇదేమి శ్రాద్ధం ఆఫీసు ఖర్చు పెట్టే నీ తాతగారి సొమ్మ, నా తాతగారి సొమ్మ అంటూ మేనేజర్ని నిలదీస్తే, అక్కడే ఉన్న అకౌంటెంట్ను సాక్ష్యం చెప్పమని రాతపూర్వకంగా మేనేజర్, కుర్ర గుమాస్తా మేనేజర్ సాక్షాత్తు నా కళ్ళ ఎదుట ధిక్కరించాడని వాంగ్మూలం రాసి ఇస్తాడు అకౌంటెంట్. దాంతో ఆ పొగరుబోతు కుర్ర గుమాస్తా మరో పని అప్పచెప్పి ఇబ్బంది పెడదామా అని మేనేజర్ ఆలోచించి యూనిట్లు, వడ్డీలు కట్టే పని అప్పగిస్తే చివరకు గుండు సూదుల సమస్య అలాగే ఉంటుంది. ఒక పక్క ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితి కూడా ఏం బాగాలేవు. వాక్యకి మనకి రాకపోకలేవు. ఒకవేళ మేనేజర్ గుండు సూదులు కొందామనుకున్న అతడు దేవుడి ముఖం చూసి నడుస్తున్నాడు.
దేవుడి ముఖం గుండు సూదులు కొంటే ఏమంటుందో అని కథ పురాణం తన ఆఫీసులో జరిగే కథగా రాసినట్టే అనిపిస్తుంది. కొడబటి గంటిపై తను రాసిన తెలుగువారి చందమామ వ్యాసంలో గుండు సూదులు వ్యంగ్యరచన కారణంగా నా అప్పటి గుమాస్తాగా ఉద్యోగానికి ఉద్వాసన కూడా జరిగింది అనటం ద్వారా మన అనుమానం రుజువవుతుంది. ఈ కథ 1948 డిసెంబర్ 17 ఆంధ్రపత్రిక సంచికలో వచ్చాయి. తర్వాత కాలంలో పురాణం, నీలి, సీతజడ వంటి అనేక మంచి కథ, గొల్లపూడి కొమ్మూరితో కలిసి ఇలియంట్ వంటి ప్రయోగాత్మక నవల రాసి ఇల్లాలి ముచ్చట్లు ఫీచర్ ఆయనకెంతో పేరు తెచ్చి మధురవాణి మాట్లాడనిస్తే తర్వాత వాండ్రంగి కొండల విశ్వ సాహిత్యంలో మధురవాణితో పోల్చదగిన పాత్ర మరొకటిదే. కాళిదాసు విక్రమోర్వశీయంలో ఊర్వశి, శూద్రకుడి ముచ్చకటికల్లో వసంతసేన కవితా కన్యలుగా షేక్స్పియర్ కెలియోపాత్ర కానీ, సోఫోక్లిస్ నాయికలు కానీ వేశ్యలు కా. ఇందుకు భిన్నంగా గురజాడ సృష్టించిన పాత్ర మధురవాణి. ఆమె వేశ్యామణి కావచ్చు కానీ సంగీత నాట్య సాహిత్యాలలో విదుషీవటి. మధురవాణి అంటూ ఓ వేశ్య శిఖామణి ఈ కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉంటుందో అని కర్ణక శాస్త్రి అనుమాన పడత. నువ్వు మంచి దానివి, ఎవరో కాలు జారిన సత్పురుషి పిల్లవై పుట్టుంటావు అని సౌజన్యరావు అభిప్రాయం. రామప్ప పంతులు భర్తగా పూజిస్తుంది మధురం. నేనుండగా మీరెలా వ్యధవలవుతారు అంటుంది వాక్చాతుర్యంలో ఆమె. ఈ పాత్రల మరింత వన్నే ప్రాచుర్యం కల్పించే ప్రసిద్ధ సంపాదకుడు, రచయిత, మధురవాణి ఇంటర్వ్యూలు రాశారు. 1997 ముద్రితం. సాహితీ దిగ్గజాలైన పలువురు ఊహాజనిత సంభాషణలు. ముందుగా గురదాడుతో జరిపిన సంభాషణలు, మీరు వేగు చుక్క అయితే మీకు తోక చుక్క కదా శ్రీ అంటూ, నువ్వు రామప్ప పంతులు గిరీశంతో పిల్లి కీలకతో ఆడుకున్నట్టు ఆడుకున్నావు, నాతో మాత్రం ఆడుకోకు అని గురదాడ అన్నప్పుడు మధురవాణి జవాబు, డ్యామేజ్ కథ అడ్డం తిరిగిందన్నారు కదా, అది గిరీశం గారికా లేక మీకేనా అని చమత్కరి. కట్టమంచి రెడ్డితో జరిపిన ముఖాముఖిలో మైసూరు వచ్చి ఉంటే నీకు అర్థశాస్త్రం బోధించేవాణ్ణి అని రెడ్డి అన్నప్పుడు, నాకు అర్థంతో పని కానీ అర్థశాస్త్రంతో పని కాదు సరసమాడు. విశ్వనాథుతో జాషువా గురించి మీరేమంటారు అని ప్రశ్నిస్తే, జాషువాబనే తెలుగు నుడికార రచయన చేయటం నాకు కూడా సాధ్యం కాదని ఒప్పిస్తూ, ఈనాడు మహాకవిని చెప్పదగినవాడు ఈయనే అని శ్రీశ్రీని గురించి పలికిస్తూ, మీరు మరో మధురవాణిని సృష్టించారట, నాకు పోటీగా గురదాడ వారికి పోటీగానా అని రావి శాస్త్రిని నిలదీస్తూ, అదా రత్తాలు రాంబాబులు పొలిటేరియన్ మధురవాణిగా ముత్యాలను, ఈ ముత్యాలు పేదల మధురవాణి, గురదాడుకు కృతజ్ఞతతోనే పోటీ ఏం కాదు అంటాడు రావి. ఆరుద్రతో జరిపిన సంభాషణలో నిజానికి మీరే స్త్రీ కంటే గొప్పవారు, ఈ విషయం మీకు నాకు మాత్రమే తెలిసిన సీక్రెట్ అంటారు. అలా సాహితీవేత్తల అంతరంగాలు మధురవాణి నెపంతో అద్భుతంగా ఆవిష్కరించారు. బాపుతో పురాణం. సుబ్రహ్మణ్య శర్మ గారి తమ్ముడు బుడిసు కామేశ్వరరావు గారికి చిన్న మేనమ అయిన సూరి మామయ్య గురించి బుడిసు వెంకట కామేశ్వరరావు గారు ప్రమిద సంపాదకు. అందగారికేం తీసిపోడు ఈ కాకుల కథకుడు. ఆంధ్రపత్రికలో జీవనగంగ ఆంధ్రావళిని అలరించే అమితంగా అని రాశాను మా సూరి మామయ్య గురించి.
నా కవి నిఘంటు. ఈ సూర్యమామయ్య ఎవరంటే పురాణం సూర్యప్రకాశరావు. అన్నగారెవరంటే సుబ్రహ్మణ్య. ఈ పురాణం సోదరులిద్దరు నాకు మేనమామలు కాబట్టి నాకెంతో గర్వం. అటు అన్నగారేమో గొప్ప కథకుడిగా, ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటరుగా, మీరు మిక్కిలి సీతావతారమెక్కి ఇల్లాలి ముచ్చట్లతో తెలుగు నేల వీరవిహారం చేస్తుంటే నేను మాత్రం తీసిపోయానా అంటూ తమ్ముడుగా బరిలోకి దిగి కథకుడిగా, నవలాకారుడిగా తన సత్తా సాట రాసిన మొదటి నవలతోనే తెలుగు పాఠకుల నీరాజనాలందుకు జీవన గంగ రాసేనాడు. మామయ్యకు పట్టుమని 25 ఏళ్ల వయస్సు లేదు. ఆంధ్ర చిత్ర వారపత్రికలో అది ధారావాహికంగా వస్తూ రోజుల్లో సదరు రచయితను చూడటానికి ఇంటికి వచ్చి ఇంత చిన్నవాడు ఇంతటి నవల రాస్తున్నాడా అని అవాక్కైపోయారట పాఠకజ. ఆ నవలకొచ్చిన ప్రఖ్యాతితో జీవన గంగ ప్రకాశరావు అయిపోయారు. పాఠకజ రావయ్య ఆ నవలారాజం పేరుతో సొంత ప్రచురణ సంస్థ పెట్టుకొని తన పుస్తకాలు కొన్ని ఆయనే ప్రచురించుతారు. ఇక మామయ్య రాసిన కాకులు కథ అనేక భారతీయ భాషల్లో అనువాదమై నేను మా ప్రమిదలో కథామృతం శీర్షికలో వేసి భారతి లాంటి ISI మార్పు పత్రిక కూడా మామయ్య కథలకు హారదిపై. జీవన గంగా, మారీ మనుషులు, ఆడబ్రతుకులు, ఎనస్కో, కాంతా కనకాలు, కాగితపు పల్లకి, చెదిరిన రేఖలు, చీకట్లో వికసించిన పులు మొదలైన నవలు, కాకులు, గరిక పోతలు, కథా సంపుటాలు తన లేఖిని నుంచే జాలుగా మధ్యతరగతి జీవన చిత్రంలో మనగాడనిపించుకున్నాడు మామయ్య. మా సూరి మావయ్యను గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏమిటంటే ఆంధ్ర శరద్ బిరుదాంకుడు కొమ్మూరి వేణుగోపాలరావు తనకి మంచి మీద. కొమ్మూరి వారి విఖ్యాత నవల పెంకుటిల్లు ఆ పేరు సూచించింది మామయ్య. వల్లపూడి మారుతిరావుతో కలిసి కూడా స్నేహం. అన్నగారి ఆదేశం మేర రావుగారి విజయవాడలో ఆంధ్రభవ కార్యాలయం సైకిల్పై తీసుకువెళ్ళి ఆ పత్రికలో ఉపసంపాదకుడి ఉద్యోగానికై నీలంరాజు వెంకటశేషయ్య గారి దరఖాస్తు ఇప్పించింది మామయ్య. అన్నట్టు మామయ్యను మరో బాపి బాబా అనొచ్చు. ఎందుకంటే అడవి బాపిరాజు గారిల తను కూడా కళాన్నే కాదు కుంచెను కూడా పట్టుకొని రామకృష్ణ పరమహంస, నెహ్రూ వంటి వాళ్ళ చిత్తరుగులేక ఓ పులి బొమ్మ కూడా వేశారు. నిజం కూడా అన్నట్టుండే ఆ ప్రియింటే చిన్నప్పుడు నన్ను భయపెట్టేది. నిజం పులులా కూడా అన్నది. కుర్ర వయసులో కమ్మగా పాటలు పాడేవా. ఆంధ్రపత్రిక డైలీ ఆమూలాగ్రం చదివేవా. అనారోగ్యానికి లోను కాకుండా ఉంటే మామయ్య ఇంకెన్ని మంచి రచనలు చేశారు. విజయవాడ దుర్గాపురం సరభయ్య గారి గుళ్ళ దగ్గరలోని ఆ ఇంటి అసలు పేరు ప్రకాశ్ అనేది. అదే సూరి మామయ్య నివాసం. బంధుజనం చేత ఒత్తిళ్ళని పిలవబడిన ఆ ఇంట్లోనే కాపురం నేను పుట్టాను. పెత్తంది విశ్వనాథ శాస్త్రి గారి సంతానం లేకపోవడంతో ఆయనకు దత్తుడయ్యారు. చింతలపాటి వారి ఆడపడు భారత్ అర్ధాంగై అప్పులో ఉద్యోగం చేసుకుంటూ ఎంతో పొదుపుగా సంసారం గడిపారు. ప్రతి ఆదివారం ఉదయం అన్నగారిని చూసేకందుకు మొగల్రాజపురం కొండ ఎదురుగా ఉండే ఎర్ర మేడ బాబురావు మేడకొచ్చేవారు. అన్నగారితో కాసేపు కబుర్లాడి వదిన గారి ఇచ్చిన తేనీరు తాగి తిరిగి వెళ్ళిపోయారు. సుబ్బు మామయ్య కొండ ఎదురుగా ఉండటం చేత సూరి మామయ్య పిల్లలు ఆయన కొండ పెదనాన్నయ్య. తమ్ముడంటే అన్నగారికి ఎంత ప్రేమంటే హైదరాబాద్ జూబిలీ హిల్స్లో తాను కట్టిన ఇంటి సూర్య నివాస్ అని పేరు పెట్టారు. వదిన గారైతే మంచం కింద మరశంగు అనే తన ఇల్లాలి ముచ్చట్లు సంపుడానికి ఈ మరదికే అంకితమిచ్చి విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ దగ్గరలో
మా మేనత్త ఇంటికి వెళ్ళడంతోనే మా సూరిమామయ్య ఇంటికి పరుగు పెట్టేవాళ్ళం. నేను మా తమ్ముడు పెద్దాడు వారిస్తున్నా వెనక సత్యనారాయణ రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటి మాకు మేముగా దుర్గాపురం వెళ్ళడమనేది ఓ సాహస యాత్ర అనిపించి మా మేనత్త మీద ఆవిడ పేరుతోనే మా సూరిమామయ్య ఓ కథ రాశారు. కామేశ్వరమ్మ ఆవిడ తనకు మేనత్త కూతురు. మామయ్య మాకు మరమరాలు మసాలా చేసి పెట్టేవాడు. అంతగా మాట్లాడేవాడు కాదు కానీ మేనల్లుపై అభిమానం ఎక్కడికి పోతే మా పెళ్లికి వచ్చి మా అబ్బాయి పుట్టిన వెంటనే ఆసుపత్రికి వచ్చి చూశారు. 53 ఏళ్ల 1934లో 87 లోపల నుంచి సెలవు తీసుకున్నాడు. సూరిమామయ్య నీకివే మా ప్రణామాలు. ఈయన సూర్య నారాయణ శాస్త్రి, సూర్య ప్రకాశ్ శాస్త్రి. ఆయన రాసిన కాకులు కథ. ఉన్న ఊరు పల్లెటూరు కావడం వల్ల చేసేది బడి పంతులు ఉద్యోగమైన 4 రాళ్ళు సంపాదిస్తూ సంసారం నెట్టుకొస్తుంది. రామనాథం హఠాత్తుగా కాలధర్మం చెంది అంతటితో సంసారం వీధిన పడి రామనాథానికి 2 మగపిల్లలు 2 ఆడలు. ఒక్క పెద్దవాడు తప్పి మిగతా 3 పిల్లలు వయస్సులో చిన్నవాళ్ళైన బుద్ధికి మటుకు వాడి కంటే పెద్దనే చెప్ప. ఎందుకంటే వయస్సుకు తగిన తెలివితేట వాళ్ళకైతే అబ్బాయి కానీ వాడికి అబ్బదే. రోజులు దొరుకుతున్న కొద్దీ వాడిలో శారీరకమైన మార్పే కాదు మానసికమైన మార్పు స్తంభించి బుద్ధి అమాయకుడు, బుద్ధి సూక్ష్మత లేనిలో. పాపం రామనాథన్ జీవితంలో ఈ ఒక్క సమస్య ఎంతో వ్యధల పాలు చేసి కొడుకు చేతికని తనను సుఖపడతాడే ఆశను అతను బలవంతాన చంపుకొని ఆలోచిస్తే కంటి ముందు భీకరమైన దరిద్ర దేవత భీభత్స నృత్యం కనిపించి తనది అని చెప్పుకునేందుకు బాలుడు భూమి కూడా లేదు. తనకి మిగిలిందల్లా భార్య పిల్లలు, పక్షి రెక్కలా ఈ 2 హస్తాలు ఇవే ఉన్నాయి అనుకునేవాడు. తన తరువాత ఈ సంసారం ఏమైపోవాలి అన్న ప్రశ్న ఎప్పుడైనా మనసులో రేకెత్తిదే అతను నిలువునా కుంగిపోయా. అయితే పైకి మటుకు గంభీరంగా మసలుపై ఎవరితోనూ బేలగా అంగలార్చేవాడు. నాకేం కొరత, నా పిల్లలే నాకు 10,000 వాళ్ళందరినీ చుట్టూతా కూర్చోబెట్టుకొని ఈ సంసారం గుంభనంగా పిల్లాడు సాగి ఉన్నట్టుండి మంగళవారం జ్వరం వచ్చినట్టుందన్నాడు భార్య. ఆమె ఏదో ఇంట్లో ఉన్న మందే వేసి ఆ ఇంట్లో కాపురం పెట్టిన 25 సంవత్సరాలు పిల్లలకే పెద్దలకే సొంతంగా తయారు చేసుకున్నవు కొని తెచ్చుకున్న మందులు ఉపయోగిస్తుండేవాడు. ఆ డాక్టర్ అంటూ ఒకరిని పిలవడం, అతగాడు తనని నిలువునా దోపిడీ చెయ్యడం అతనికి ఇష్టం ఉండేది కాదు. మామూలుగా త్వరలోనే తగ్గిపోతుందన్న జ్వరం మధ్యాహ్నానికి మనిషినే మింగేసి ఎంత ఘోర జరిగింది అనుకున్నారంతా. మధ్యాహ్నం 11 గంటలకు పోయిన మనిషి శవం రాత్రి చీకటి పడేవారు దహనం చెయ్యటానికి వీల్లేక కారణం మహాలక్ష్మికి అందుకు అడ్డు చెప్ప బంధువులు చాలామందికి టెలిగ్రాములు ఇప్పించారు. ఈ పాటికి వస్తూ ఉంటారని జాలిగా ప్రాధేయ. రాత్రి ఆఖరి బస్సులో కూడా వాడు రారు. మర్నాడు ఉదయం వరకు ఉంచమని ప్రాధేయపడి కానీ ఊరి పెద్దలు ఒప్పుకోవాలి. అటువంటి సందర్భాలు పల్లె ప్రజల్లో కొన్ని పట్టుంపులు కట్టుబాట్లు ఉన్న అంతా బాగానే ఉంటాయి. ఒక ఇంట్లో కాపురం ఉంటున్న వాళ్లలోనే ఒక వాటాలు ఇలాంటి దుస్సంఘటన జరిగింది. పట్నవాసాలు అయితే గప్షిప్గా వీధి తలుపు గడియవే లోపల వంట చేసుకో. పల్లెటూళ్లలో అలా కాదు. శవం వీధిలోంచి కదిలేవారు. ఎవరు ఆ వీధిలో వంట చెయ్యరు. పొయ్యిలో నిప్పేవి. ఆ రాత్రి శవదహనం పూర్తయి సరి ఎముకను కొరికేసుకొని ఈదురుగాలి వీసుకొని ఆ రాత్రి చాలాసేపటి వరకు ఎవరి ఇళ్ల ముందు వాళ్ళు కూర్చొని ఆయన గుణగణాలు గురించే చెప్పుకోరు.
వీధి గదిలో గోడ కానుకొని లోపల లోపల కుమిలిపోతూ ఏడుస్తుంది మహాలక్ష్మికి అర్ధరాత్రి 1 గంట వరకు వీధిలో నెట్టూర్పుడు భర్త గురించిన ప్రశంసా వాక్యాలు. స్పష్టంగా వినిపిస్తుంది. చివరికి మరో 1/2 గంటలు ఊరంతా నిద్రపోయి నిశ్శబ్దత ఆవరించింది. గుట్లో ప్రమిదలో దీపం మినుకుమని వెళ్ళు. పిల్లలంతా ఏడ్చి పడు. భర్తని గురించి ఆలోచిస్తూ పొంగిపోయి దుఃఖాన్ని అతి ప్రయత్నం మీద అణుతుంది. ఆయన ఉంచి నన్ను తీసుకుపోలేకపోయావా దేవుడా అని మొత్తుగా. సాధారణంగా అటువంటి సందర్భాలు అందరూ అనుకున్నట్టే మధ్య మధ్య ఒక కునుకు పట్టిన ఏవేవో పీడకాలు వచ్చి నిద్ర చెడగొడుతూనే ఏవేవో ఆలోచనలు రభస పెడుతూనే ఇక తనకే బతుకు ఆఘాతం. నిన్నటి వరకు ఊహించిన భవిష్యత్ పెద్ద పులిలా అనుభవంలో ఇప్పుడు అన్ని సమస్యలు పరిస్థితులన్నీ ఒక్కసారిగా ఎదురు తిరిగి పసిపిల్లల వైపు బాధగా చూసి చలికి ముడిచిపెట్టుకొని పడుకొని తండ్రి కనిపోతే వాళ్ళు ఏడ్చారు. అంతా ఏడుస్తుంటే వాడు బాబులు బాధ. అంతకు తప్పించి వాళ్ళకేం తెలియదు. అదే మంచి. మధ్య వాడు తండ్రి ప్రస్తావన తెచ్చిన ఏదో సర్ది చెబుతూ అత్తే మర్చిపోయారు. తన జీవిత పర్యంత జ్ఞాపకాలతో కుంగిపోవాల్సి. చాలాసేపు భగవంతుణ్ణి తలుచుకొని లోపల వెక్కి మిగతా సగం రాత్రి భవిష్యత్తు గురించి వలవలా ఏడ్చేసి మట్టదల లాల్చి పంచ భుజం మీద కండవ నుదుటమత్ యోతుకుపోయిన కళ్ళు ఆకు చెప్పు కళ్ళద్దాలు చేతిలో గుడు ఇవన్నీ స్మృతి పదంలో గిరగిరా తిరిగి భవిష్యత్తులోకి దృష్టి సారిస్తే అంతూ దరి లేని అఖాతం అంచలు నిలబడ్డట్టుగా మనసు బెంబేరుగా కళ్ళు మసకలు ఎత్తి మీద కప్పు కంటికి కనిపించదు. మనసంతా ఏదో తెలియని బెంగతో అవ్యక్తంగా కమిలిపోయి నలుగురు పిల్లలు 5 పాయుడు పట్టలు నిండా ఎలా ఎంత గౌరవంగా బతికిన కుటుంబం ఎవరిని ఏ విషయంలో ఆత్మ కాల్చుకొని చెయ్యి తాపలేదే. తనిప్పుడు ఏం చెయ్యాలి? ఆ చెయ్యాల్సిన పనేమిటో మనసులో అనేక రకాలుగా ఆలోచన. కొద్ది గౌరవమైన వృత్తి దేనికైనా డబ్బు అది లేదే ఏదీ లేదు. తనకు తెలిసి తనేదో గౌరవంగా బతికే ఆస్కారం ఉందనుకోవడం ఆమెకే అపసవ్యంగా తోచింది. భద్రమ్మగతి ఏమైంది? 25 ఏళ్ల వయసులో భర్త పోయా. అప్పటికే 3 పిల్లలు. ఏం చేసింది? మహాలక్ష్మి దుఃఖం ఆపుకోలేకపోయి తనకి అదే గతి పట్టుతోందా? ఇంతకాలం పరుపుగా బతికిన సంసారం వీధిన పడితే ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి అవసరం లేదా? భద్రమ్మలా ఇంటింటికి బియ్యాలు పప్పులు దంచి బాగు చేస్తే కానీ తనకు రోజులు గడవ. ఒకప్పుడు ఆ ఊళ్ళో ఆమెకున్న గౌరవం ఎవరికి తీసిపోయేది. అందరి మోస్తరుగానే భద్రమ్మ సమాన స్థాయిలో నిలబడి ఇప్పుడు ఎప్పుడైనా తప్పించి ఆవిడ్ని గురించిన ప్రస్తావన ఎవరు ఒకవేళ వచ్చిన మునపటి ధోరణిలో ఆ మాటలు ఉండవు. ఈ మధ్య ఆమెకు సుకుమారం ఎక్కువైందని ఏ పని చేసినా శుభ్రంగా ఉండటం లేదు. 1కి 10 సార్లు చెబితే కానీ ఏదీ వినిపించుకోవటం లేదని. అయినా బతికి చెల్లిన మనిషి కాబట్టి పిల్లల ముఖం చూసి జాలిపడి ఔదార్యం చూపిస్తున్నామని అలా ఉంది ధోరణి. ఆమె మునుపటి అంతస్తు కోల్పోయి బాధ్యత ఆమెది కాదు. 2 బలిష్టమైన చేతులు ఆ సంసారాన్ని గుప్పెటలో మూసి రక్షించాయి. ఆ చేతులు అదృశ్యమైపోయి కొండ మంచులా కలిగి గుప్పెటంలో లొసుగు భర్తలై తనని గురించి ఆమె గురించి అనుకున్నట్టుగానే అనుకుంటారు. తనకున్నది అద్దె కొంపని
కొద్ది రోజుల్లో అంటే అద్దె కొంపకు వస్తే చెప్పాల్సిన అవసరం ఉంటుందని పోతగానే మహాలక్ష్మికి మనువు నేత్రం ముందు చెట్టు కింద ఎండనక వానక గడ్డి పలకల్లా నివసించే గర్భ దరిద్రుడు వెందు అంటుకుంటూ పోయిన కడుపుల లోతుకు పోయిన కళ్ళ కట్టలు కట్టిన వెంట్రుకలు బీభత్సంగా కనిపించి గోడకి చాలబడి బలవంతంగా దుఃఖాన్ని ఆపుకొని పెదాలు బిగబడి కళ్ళు మూసుకుపోయి ఆమె చెంపలు చెరువైపోయాయి. మనసు సముద్రంలా ఘోష పెడతాం. కళ్ళు తెరిచేసరికి ఆమె దృష్టి పెద్దవాడి మీద పడి వాడు పసిపిల్లల వారమని ముడుచుకొని పోయి పడుకొని నిద్రలో వాడు సొంగ కార్చడం ఆమె అనేక సార్లు చూసి చిన్నపిల్లల వాడి వైపు చూస్తుంటే ఆమెకు ఎక్కడ లేని ఆవేశం వచ్చి ఎత్తి మీదకైతే ఎల్లొచ్చాయి కానీ కుటుంబానికి ఎందుకు కాకుండా పోయి భర్త జీవించినంతగా మనోవ్యధ పాలు కావటానికి వీడే కాదు. తను పడాల్సిన కష్టాలన్నిటికీ వీడే. తన బాధలు కష్టాలన్నిటి బాధ్యత నెత్తిన వేసి ఏవగించుకున్న మగలకి మరో అరగంట పోయాక వాడి మీద ఎక్కడ లేని జాలి కూర్చు వాడిని అనవసరంగా నిందించా. వాడికి భగవంతుడు తెలివితాడు ప్రసాదించలేదు. వాడేం చేస్తాడు? వాడిని అసహించుకోవటంలో తన పొరపాటు బయటపడిందే కానీ వాడి తప్పంతులు ఏం లేదు. ఆ ముగ్గురు పసిపిల్లలు వాడు ఒక్కటే అనుకో. తినకపోయి పిల్లల చదువులు మాత్రం మానిపించక ఆఖరికి అవసరమైతే ఏ స్థితి కన్నా దిగజారి వాళ్ళను చదివించాల్సి ఆమెకు ఆలోచన. ఓ మిషన్ కొనుక్కొని బట్టలు కుడితే రోజులు హాయిగా వెళ్ళచ్చు. తనకి మిషన్ మీద బట్టలు కుట్టడం అలవాటు. ఆ ఆలోచన దివ్యంగా అయితే అందుకు చాలా డబ్బు 200-300 కాదు. అంత డబ్బు ఎక్కడి లేదో చిన్నమెత్తు బంగారం ఒంటి మీద ఊరంతా అప్పుడు పేరుకుపోయి ఎన్నాళ్ళ నుంచి ఆ ఊళ్ళో ఉంటున్నారు కదా, ఆ మాత్రం సహాయం ఎవ్వరూ చెయ్యరా? అప్పటికి తలబాలుతో ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి సన్నటి ఎండసార తన పాదాల మీద పిల్లలు కళ్ళు నిలుపుకుంటూ లేచి కూర్చున్నారు. బాగా పొద్దెక్కే వరకు ఎదురు ఆఖరికి బస్సు కూడా వెళ్ళాక ఎవరూ రాలేదుగా, సంచయనం పూర్తి చేయించండి అని బతిమాలి. అందుకయ్యే ఖర్చు ఆమె వాళ్ళ చేతిలో పెట్టి ఆ కర్మ పూర్తయ్యేసరికి చాలా పొద్దుపడి మహాలక్ష్మి గదిలో కొంగు పరుచుకొని ఆలోచిస్తాం. పచ్చగా సంసారం ఉన్నన్నాడు అంతా అరమరిక లేక వచ్చేపోయే చుట్టాలు ఇప్పుడు ఎందుకురా? వీళ్ళందరిలోనూ అంత మార్పు ఎక్కడి నుంచి? ఎవరికి మటుకు వాడు ఈ దిక్కుమాలిన వాళ్ళ బాధ్యత ఎవరి నెత్తిన పడుతుందో అని జంక. ఆ విషయం స్పష్టంగానే తెలుసు. ఆమెకు ఉద్రేకం వచ్చి వీళ్ళ హృదయాలు కదడు కట్టుకుపోయాయా? ఇలాంటి వాళ్ళు రాకపోయినా తనకు విచారం లేదని అనుకుని అమ్మా ఉత్తరాలు వచ్చాయంటూ కొడుకు గదిలో ప్రవేశించగానే ఆలోచనలో తెప్పని అందుకని చదవటం ప్రారంభించి అన్ని ఉత్తరాలు ఒకే రకం. రామనాథం గారికి డబ్బుగా ఉందంటే చాలా విచారించాం. భగవంతుడు మేలు చేస్తే ఆరోగ్యం కోలుకొని ఈ పాటికి కులాసాగా ఉంటాడని అనుకో. బయలుదేరి రావాలని ఎంత ప్రయత్నించినా అనివార్య కారణాల వల్ల రాలేకపోయి చాలా విచారం. మహాలక్ష్మి ఉత్తరాలన్నీ కోపంగా చేసి అవతల ప్రపంచంలో ఎంతమంది లేదు, వీళ్ళు వాళ్ళల్లో అన్ని తేనెమ. ఇక వాళ్ళ గురించి ఆలోచించడం ఆమెకి మనస్వప్పల లోపల ఏదో తెలియని కసిగా బాధగా రాత్రి తట్టిన ఆలోచన మళ్ళీ స్ఫురణపడి దానికోసం ఎవరితో సంప్రదించాలా అన్న వెంకయ్య గారిని అడిగి ప్రయోజనం. డబ్బుకి ప్రాణానికి ఆయన పెదవి విరిస్తే తనకు చచ్చే సిగ్గేసు. పోనీ రాజయ్య ఆలోచన బాగానే ఉందట. పెద్ద కొడుకు రాజయ్య గారు ఉన్నారమో కనుక్కొని రమ్మని పంపించింది. కాసేపు పోయిందరా ఆయన పట్నం వెళ్ళారు.
ఎప్పుడొస్తారట 15 రోజులు దరకారా. క్షణం ఆలోచనగా సాగిపోయి రామయ్య గారిని తెంచుకురా, అమ్మ మరీ మరీ చెప్పింది అని. కొడుకు వీధిలోకి పరిగెత్తాడు. ఎండ తీవ్రత తగ్గి చల్లగాలి తిరిగి వీధిలోంచి ఏ సందడి వినపడ. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? అమ్మాయి అమ్మాయి అని సమాధానం దూరంగా బడి గంటలు వినిపి వీధిలో సైకిళ్ళ రాకపోక ధ్వనులు మందగించారు. గోదావరి మించి పడవ అరుపులు వినిపిస్తారు. దొడ్లో కాకుల మనసులో గుబులుగా. రామయ్యతో ఈ సంగతి ఎలా ప్రస్తావించాలో, ఏమంటాడు? అమ్మా రామయ్య గారు వచ్చారే అంటూ జారిపోతున్న లాగి పైకి ఎగలాక్కుంటూ వచ్చి ఆలోచించి తెప్పని దుఃఖమలినమైన ముఖాన్ని తుడుచుకొని తలుపువార నిలబడి మనస్సులో ఉన్నది చెప్పటానికి తటపటాయి చివరికి తెగించి మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని పిలిపించి, మా పరిస్థితులు మీకు తెలియంది కాదు. ఇక కుటుంబ బాధ్యతంతా నేను ఒక్కటే భరించాలి. ఎలా నిభాయిస్తాను ఏమిటో నాకు అయోమయంగా ఉంది అంది కంపిత స్వరం. రామయ్య చెలించారు. జాలిగా నిట్టొచ్చి, నేను అదే ఆలోచిస్తున్నానమ్మా. నాకు పిల్లా జిల్లా గంపెడు సంసారం, లెక్కాడితే డొక్కాడు. నాకు చేతనంతవరకు సహాయం చెయ్యగలడు. అందుకు వెనకాడేవాడిని కాదు. ఈ పరిస్థితులు నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని రమ్మనమని కబురు పడి పెద్ద వాళ్ళని ఇంటికి పిలిపించుకొని మాట్లాడే చదువు అంతస్తులు మాకు లేవు. మీకు వారికి ఉన్న స్నేహం కొద్ది చొరవ చేసి పెద్ది. ఏం అనుకోకండి వృద్ధ కండి. రామయ్య అనునయ స్వరంతో పర్వాలేదు, మీ మనస్సులో ఉన్నదేమిటో చెప్పండి. బట్టలు కొట్టుకొని కాలక్షేపం చెయ్యాలని మిషన్ కొనాలనుకుని 200-300 కావాలి. ఎక్కడైనా అప్పుగా. రామయ్య అడ్డుపడి, నేను అదే సూచిద్దామనుకుంటున్నా. ఇంతలో మీరే ఆ ప్రస్తావన, మీ అభిమానం అంతస్తుల. రామనాథం గారు ఆ ఊళ్ళో 25 సంవత్సరాల నుంచి నౌకరీ చేస్తూ వెనక ఆధారం లేదన్న సంగతి ఆ ఊళ్ళో అందరికీ. ఇప్పటి నుంచి అవాంతరం వచ్చింది కాబట్టి నలుగురు ఆదుకోవటం ధర్మం. నలుగురిలోనూ ఈ సంగతి నచ్చజెప్పి ద్రవ్య రూపంలో మీకు కొంత ముట్ట చెప్పాలని నేను అనుకున్న భగవంతుడి కృప వల్ల నా ప్రయత్నం సానుకూలమవుతుందనే నమ్మకం మాకు. అయితే మీ అభిప్రాయం తెలుసుకోకుండా రంగంలోకి దిగటం భావ్యం కాదని వెనకాడాను. మహాలక్ష్మి పొందికి వస్తున్న దుఃఖాన్ని అణచుకొని ఆత్మాభిమానాన్ని వెనక్కి మీ ఇష్టం, అయితే నేను వెళ్ళొస్తానమ్మా. మహాలక్ష్మి మనసు కొంత ఊరట కలిగి ఆ ధర్మాత్ముడికి 1000 నమస్కారాలు చెయ్యాలి. మనసులో ఆమె కలిపి ఆ రాత్రి ఆమెకు సుఖంగా నిద్రపడి తెల్లారి లేచేసరి సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు. ఆమె పెరట్లో నడిచింది. పిల్లలింకా పెడంతా కసుగు కుంపట్లో నింపేసి వీధి గదిలోకి వచ్చేసి పిల్లలు నలుగురు వీధి అరుగు మీద కూర్చొని ముఖం కడుపు. కొద్దిసేపు పోయాక పెద్ద కూతురి దగ్గరికి, అమ్మా నేను చెల్లి తమ్ముడు ముగ్గురం బళ్ళోకి పోవద్దే అంది ప్రాధేయపడు. అలాగే 2 రోజులు పోయాక వెళ్తురుగా పిల్లలు రోడ్డుకి అడ్డం పడి ఆటలు నిత్యకర్మ ప్రారంభించడానికి 10 అయింది. ఎరుగున్న వాళ్ళు నలుగురు వచ్చి కూర్చు మహాలక్ష్మి పెరటి గుమ్మానికి చారబడి చాటుగా కూర్చొని వాళ్ళు తతంకం కొంతవరకు అక్కడికి వెళ్ళి అగ్నిహోత్రంలోంచి లేచే పొగ సుళ్ళి తిరుగుతూ ఆకాశంలో కలిసిపోయి ఆమె ధ్యాస ఎక్కడికో పోయి ఆమెకు ఉండి ఉడికి అక్కడి వాళ్ళ మాట మంత్రోచ్చారణ కలగా పులంగా స్పష్టంగా వినిపిస్తాయి. ఏదో ఎక్కడ దూరాన జరుగుతున్నట్టు పొద్దు నెత్తి మీదకు శీతాకాలపు ఎండ వీపులు మాడుస్తూ పిండాలు ఎత్తుగా గోడ మీద అంతా చుట్టుపక్కలే నిలబడి 2 కాకు ఆ దరిదాపు దాకా రావడం, తిరిగి ఎగిరిపోవడం జరుగుతూ వచ్చి సెకండ్లు, నిమిషాలు, గంటలు గడిచి నది నెత్తిన గుణపనలా పోటుగా ఉంది ఎండ తీవ్ర. ఒక పెద్ద మనిషి యువతనికి వచ్చి ప్రేతాత్మకేదో అసంతృప్తిగా ఉంది. ఆయన అభిమతాలకి ఆశయాలు విరుద్ధంగా ఏవైనా జరిగి ఉండాలి.
లేకుండా ఏమైనా కోరికలున్నాయేమో అని. అవును, అంతే అయి ఉంటుందని మరొక పిల్లవాడిని మనసులో ఏదైనా అనుకొని దండం పెట్టుకోవాలి. నేను బాగా చదువుకుంటానని వాడు దండం పెట్టు. ఓహో, లాభం లేదన్నారు. ఆఖరికి విషయం మహాలక్ష్మి చెవి కూడా బట్టి అవి ఏమీ అపచారం చెయ్యలేదే అంది కన్నీరు కాదు, ఏదో జరిగి ఉండాలంది ఒక మహాలక్ష్మికి రామయ్య చెప్పింది జ్ఞప్తికి వచ్చి పైకి చెప్పడానికి సంకోచం. భర్తకి తన అలా నలుగురి దయా ధర్మాలు మీద జీవించడం ఇష్టం లేదా? తనిలా గర్భదరిద్రులు కడుపులు మార్చుకుంటే ఆయనకు తృప్త? రామయ్య గారు ఏదో నలుగురితో సంప్రదించి ద్రవ్య రూపంలో మీకేదో ముట్ట చెప్పాలని అనుకుంటున్నారట. నిజమేనా? నిజమే. అది సంగతి. చెప్పలేం. రామనాథం ఎంత గౌరవంగా బతికాడు. ఒక్కనాడు ఒక్కళ్ళ ముందు చెయ్యి చాచలే. మహాలక్ష్మి నిలువునా కుంగిపోయి ఒకవేళ తని మాట అనగానే కాకతీయంగా ముట్టుకోవటం జరిగింది. తని కాస్త ఆధారాన్ని వదులుకోవాలి. ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకుంటుంది? ఈ పిల్లలు జల్లలు ఏమైపోదా? ఆయన మాత్రం ఎంత బాధపడేవారు. అయినా తన నోటి మాట అన్నంత మాత్రాన అవి ముట్టుకుంటాయేమో. తనకు భయం దేనికి? తన వంటూ నమ్మకం లేదు అనేది అందుడుగా ఉంది. ఒకవేళ అప్పుడే వచ్చి ఎగబడితే ఎలా? చివరికి గుంపులోంచి గుసగసలు నిందాగర్భితమై బాధ్యతారహితమై మాటలు వినిపిస్తున్నాయి. ఆమె పరాయి వాళ్ళ ఒత్తిడి ఎక్కువ. చివరికి తెగించి ఇంతటితో ఈ సంకల్పం విరమించుకున్నాను. గుండెలు వేగంగా కొట్టుగా మరో 5 నిమిషాలు గడిచి అంతలో అక్కడి నుంచి కదలి వరండాలోకి వచ్చాను. నలుగురు దూరంగా తప్పుకోగాని అంతవరకు భయంగా దూరంగా ఎగురుతున్న కాకు పిండాల మీద కలయబెట్టి మరు నిమిషంలో నిశ్శేషంగా పొట్టని పెట్టుకొని అరుచుకుంటూ పోయా. అంతా ఎవరికి వాళ్ళు వ్యాఖ్యానించి నేను చెప్పలేదండి, రామనాథం ఎంత గౌరవంగా బతికాడు, అటువంటివి హర్షిస్తాడా? మరొక నిమిషంలో ఈ వార్తంతా వీధి రామయ్య హతాశుడై గుమ్మల్లో చతికెలబడి పాపం దురదృష్టవంతురాలను. అంతటితో అతను ఆ ప్రయత్నం మానేసి పెరటి గుమ్మం దగ్గర నిలబడ్డ మహాలక్ష్మి ఎప్పుడో సొమ్మసిలినట్టుగా కూలపడి ఆమె ఒంటి మీద స్మారకం ఉన్నట్టుడే. అంతా ఎవరిళ్లకు వాడు చేరు. నలుగురు పిల్లలు ఒకళ్ళ ముఖంలో ఒకళ్ళు బితుకుమంటూ చూస్తూ సొమ్మసిలిపోయిన తల్లి చుట్టూ కూర్చున్నారు. ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ఈ కథ పడి రేపు మంచి పుస్తకం ఈ సూర్యప్రకాశరావు గారు రాసిందే జీవన గంగ. దాని గురించి